హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. ఈరోజు BB8లో ఉన్న అప్డేట్స్ ఏంటంటే ఈరోజు కూడా నామినేషన్స్ కొనసాగాయి. ఈరోజు నామినేషన్స్లో నామినేట్ చేయడానికి ఎవరెవరు వచ్చారంటే ఫస్ట్ ఆదిత్య ఓం గారు వచ్చారు, ఆ తర్వాత నైనిక వచ్చింది, ఆ తర్వాత మణికంఠ వచ్చారు, ఆ తర్వాత మన సీత వచ్చింది. ఆదిత్య ఓం గారు వచ్చేసి యష్మి అండ్ ప్రేరణని నామినేట్ చేశారు. వీళ్ళకి చెప్పిన రీజన్స్ ఏంటంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఈ గ్రూప్ గేమ్ ఆడడం వల్ల మీకు మంచిది కాదు, అలాగే మీతో ఆడేవారికి కూడా మంచిది కాదు, ఇది మానుకుంటే మంచిది అని సజెషన్ ఇచ్చాడు. ఇద్దరికి సేమ్ సజెషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరు వచ్చారు, నైనిక వచ్చింది. నైనిక వచ్చేసి మన వరంగల్ కా షేర్ నబిల్ని నామినేట్ చేసింది. నబిల్ని నామినేట్ చేసి ఏం చెప్పిందంటే, నువ్వు షేర్ లాగా వచ్చావు కానీ ఇప్పుడు పిల్లిలాగా మారిపోయావు, నీ ఆట మొత్తం మారిపోయింది, నువ్వు షేర్ లాగే ఉంటే నీకు కప్ వస్తుంది అని సజెషన్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేరణను నామినేట్ చేసింది. ప్రేరణను నామినేట్ చేసి నీ గేమ్ అస్సలు బాగుండట్లేదు, నువ్వు ఇంప్రూవ్ అయితే టైటిల్ రేస్లోకి రాగలవు అని సజెషన్ ఇచ్చింది. ఆ తర్వాత మణికంఠ వచ్చాడు. మణికంఠ చెప్పిన పాయింట్స్ మాత్రం నిఖిల్ అండ్ నబిల్కి మంచి ఊపిచ్చినాయని చెప్పచ్చు. నిఖిల్ అండ్ నబిల్ని నామినేట్ చేసి రీజన్స్ ఏం చెప్పాడంటే, మీరు గేమ్స్ ఆడటట్లేదు, మీరు పర్ఫార్మెన్స్ మొత్తం గ్రాఫ్ మొత్తం పడిపోతుంది, మీరు ఇలాగే ఉంటే మీరు టైటిల్ రేస్ నుంచి దూరం అవుతారు, మీరు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటే టైటిల్ మీదే అన్నట్టుగా సజెషన్ ఇచ్చాడు. మణికంఠ చెప్పిన పాయింట్స్ మాత్రం చాలా క్లారిటీగా కొట్టే తెచ్చేలాగా చెప్పిపోయాడు. మణికంఠ సూపర్ అబ్బా, మస్తు చెప్పాడు. ఆ తర్వాత సీత వచ్చింది. సీత వచ్చేసి మొత్తం కంపు చేసిపోయిందని చెప్పచ్చు. ఆమె చేసిన నామినేషన్స్ యష్మి అండ్ ప్రేరణను కానీ మధ్యలోకి నిఖిల్ని తీసుకొచ్చి నిఖిల్ని మొత్తం బ్యాట్ చేయాలని చూసింది. కానీ ఏమైందంటే ఇదే నిఖిల్కి ప్లస్ అయిందని ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చెప్పిన పాయింట్స్ బిగ్ బాస్ చూసే అందరికీ తెలుసు అది రాంగ్ పోర్ట్రే చేసిందని. ఎందుకంటే నిఖిల్ అలా చేయలేదు. యష్మిని తీసుకొని ఒక మంచిగా ఆడే అమ్మాయిని ట్రాప్లోకి పడేసి వాళ్ళ గేమ్ని స్పాయిల్ చేయాలి అని చెప్పింది సీత. కానీ నిఖిల్ ఎప్పుడూ అలా చేయలేదు. వాళ్ళు నిఖిల్ దగ్గరికి వచ్చారు కానీ నిఖిల్ ఎప్పుడూ అమ్మాయిల వెంట పడలేదు. ఇది బిగ్ బాస్ చూసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, చూడకుండా ఏదో కామెంట్స్ చదివి చేసే వాళ్ళకు అస్సలు తెలియదు. నేను చూశాను కాబట్టి నాకు తెలుసు నిఖిల్ ఎప్పుడూ అలా చేయలేదు. ఇది బిగ్ బాస్ చూసిన వాళ్ళకి నిఖిల్ మీద మంచి ఇంప్రెషన్ తెచ్చింది. అందువల్లే నిఖిల్ గ్రాఫ్ ఈ రోజుతోటి దూసుకెళ్ళిందని చెప్పచ్చు. నిన్నటి వరకు నబిల్ ఫస్ట్ ప్లేస్లో ఉండే, కానీ ఈరోజు మాత్రం నిఖిల్ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళాడు. టైటిల్ విన్నర్గా నిఖిల్ అవ్వబోతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం పడే ఓట్సే చాలా క్రూషియల్గా ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ 2 వీక్స్ వచ్చేసి ఇక వాళ్ళు ఈ వీక్ కొంచెం గేమ్స్ ఉంటాయి, తర్వాత 2 వీక్స్ అంత గేమ్స్ ఏమి ఉండవు, ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఉంటారు. కాబట్టి ఇలాగ గౌతమ్ కూడా ఈ వారం నామినేషన్స్లో లేడు కాబట్టి నిఖిల్ గ్రాఫ్ పెరగబోతుంది. టైటిల్ రేస్లోకి నిఖిల్ కన్ఫర్మ్, ఇతనే విన్నర్ కాబోతున్నాడనేమో కూడా అనిపిస్తుంది. అలాగే ఓటింగ్ పరంగా చూస్తే నిఖిల్ టాప్ ప్లేస్లో ఉన్నాడు, ఆ తర్వాత నబిల్ ఉన్నాడు, తర్వాత ప్రేరణ ఉంది, ఆ తర్వాత పృథ్వీ ఉన్నాడు, లాస్ట్ ప్లేస్లో యష్మి కొనసాగుతుంది. నాకు తెలిసి ఈ వారం యష్మి ఎలిమినేట్ కాబోతుంది, ఇది పక్క. ఆమె చేసిన నిన్న నామినేషన్స్లో బిహేవియర్ కూడా కొంచెం ఆమెకు దెబ్బ కొట్టింది. ఈ వారం యష్మి ఎలిమినేట్ కాబోతుంది, ఇది పక్క, రాసి పెట్టుకోండి అందరూ. ఇది అండి ఈ వారం ఉన్న ఈ రోజున్న అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.